ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో అసలు గరుడ పురాణం మన ఇంట్లో ఉంచుకోవచ్చా, మనం చదవచ్చా అంటే చాలామందికి అపోహలు ఉన్నాయి కదా. గరుడ పురాణం అంటే కేవలం చనిపోయినప్పుడు మాత్రమే, ఎవరైనా చనిపోతే అప్పుడు మాత్రమే చదువుకునే గ్రంథం కింద అనుకుంటున్నారు. గురువులు పెద్దలు చెప్పిన తర్వాత నేను కూడా గరుడ పురాణాన్ని పూజ గదిలో ఉంచుకుని ఇది వీలైనప్పుడల్లా చదువుకుంటూ ఉంటున్నాను. అది ఇందులో చాలా చాలా స్తోత్రాలు మనకు శ్రీ మహావిష్ణువు చెప్పి ఉన్నారు. చాలా మంచి మంచి విషయాలు ఇందులో ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. అందుకే ఇవన్నీ కూడా వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. కానీ గరుడ పురాణం అనగానే చాలామందికి ఈ భయం వల్ల కూడా ఈ చూడనేమో అని ముందు ఈ వీడియో చేసి పెడదాము. అసలు చదవచ్చా, చదవకూడదా, ఇంట్లో ఉంచుకోవచ్చా, ఉంచుకోకూడదా, గురువులు ఏం చెప్పారు ఈ గ్రంథం గురించి అన్నది ఈ వీడియోలో మీకు చెప్తానండి. పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాసకేసరి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గరుడ పురాణం గురించి వారి అభిప్రాయాన్ని ఇలా చెప్పారండి. గరుడ పురాణము గ్రంథము ఇంట్లో నిరభ్యంతరముగా ఉంచుకోవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణ శ్రవణము చాలా ప్రశస్తము. ఆ పురాణ గ్రంథము బ్రాహ్మణులకు దానము చేయటం విశేషమే. ఇంట్లో ఆ గ్రంథం ఉండకూడదని మాత్రం కాదు. సో తప్పనిసరిగా మనందరం కూడా ఈ గ్రంథాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకుని అందరం చక్కగా చదువుకోవచ్చండి. సో ఈ గ్రంథంలో ఉండే విశేషాలను ఇంకా చాలా వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. మీరు అందరూ దీనికి సహకరిస్తారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పెట్టండి. ఇందులో ఇంతకుముందు ఒక 2 స్తోత్రాలు అలా నేను షార్ట్స్లో అది పెట్టాను నేను. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ గ్రంథంలో. అందుకని ఇవి కూడా పెడదాం అనుకుంటున్నాను. దీని గురించి కూడా ఒక వివరణ ఇస్తున్నారండి ఈ గ్రంథంలో. పురాణాలు పూర్వజన్మకృత దివ్యాభరణాలు. వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణు పురాణం పరాశరునిచే చెప్పబడినదైతే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన మానవ మోక్ష పద దీపిక గరుడ పురాణం. అవసరానికి అద్దెకు తెచ్చుకునేది కాదు. ఇంటిలో ఏ మూల ఉండేది అంతకంటే కానే కాదు. ఒంటి నిండా అంటి పెట్టుకునుండు నిత్య ధారణావస్థ వంటిదే గరుడ పురాణం. నరనరాలా జీర్ణించుకోవలసిన శ్రీ మహావిష్ణువుని జ్ఞానోపదేశాలు. హిందూ మతంలో జన్మించిన మానవునికి కొన్ని సంస్కారములు, మరికొందరికి షోడశ సంస్కారములు ఉంటాయి. అందు 15 కర్మలు మాతృగర్భం నుండి మరుభూమి చేరే వరకు. ఆ 16వదే అంతిమ సంస్కారం. 16వ కర్మకు జరిపేవన్నీ పూర్వమని, 15 కర్మల తర్వాత 16వ సంస్కార కర్మను అపరమని, వాటిని అపరకర్మలు అంటారు. ఇహమందు చేసిన సుకృత దుష్కృత కర్మలకు అంతిమ సంస్కారములుగా మరణానంతరము ప్రాశ్చిత్త పరంగా చేసే అశౌచ కర్మకాండలను అపరక్రియగా చెబుతారు. మరణానంతరము పొందే ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాల జీవి ఆరాట పోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలు, జీవాత్మలు ప్రేతాత్మలైనాక భవితవ్య వివరణలు తెలుపు పురాణము శ్రీ గరుడ పురాణం. దురదృష్టం ఏమిటంటే మిగతా జీవుల విషాద సమయంలో మాత్రమే గరుడ పురాణం చదవాలనుకుంటే మైల పడినప్పుడు మాత్రమే స్నానం, కానీ మిగతా రోజులలో నీటితో పనేంటి అన్న చందానం ఉంటుంది. అలాగే భగవద్గీతను చనిపోయినప్పుడు మాత్రమే పాటలుగా పెట్టడం, వినడం వరకే పరిమితం చేయడం విచారించవలసిన విషయం. అయితే ఇప్పుడు చాలామందికి భగవద్గీత గురించి తెలిసి అందరూ కూడా భగవద్గీతను చదవడం, చక్కగా పూజించడం చేస్తున్నారు. ఇది మనం చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. మనిషి జీవించినప్పుడు భవిష్యత్తును తెలుసుకుంటూ జాతకాలపై ఏ విధంగా ఆధారపడతాడో ఆ వ్యక్తి విగతజీవి అయిన ప్రేతాత్మ పొందే భవిష్యానుభవాలు జీవించి ఉండగానే తెలుసుకుని జాగ్రత్త పడకపోవడం శోచనీయం. తెలుసుకుని ఉత్తమ జన్మలు పొందడానికి, జన్మరాహిత్యానికి, మానవ జన్మ సార్థకతకి
జనన జీవి విలువల వైభవాలను వివరించేదే శ్రీ గరుడ పురాణము. సృష్టి పరిణామక్రమ దశలను ప్రళయంతో ముగిస్తూ వివిధ ఆశ్చర్య భయంకర విపరీత అద్భుతాలను బ్రహ్మంగారి కాలజ్ఞానం అనే భవిష్య పురాణాన్ని శ్రద్ధగా వింటున్నాం. వ్యవస్థ భవిష్యత్తును శ్రద్ధగా వింటూ తెలుసుకుంటున్న మనకు మన వ్యక్తిగత ముక్తి మార్గమైన గరుడ పురాణం పట్ల భక్తి లేకపోవడం మిక్కిలి దురదృష్టకరం కూడా. చనిపోయి మైలపడ్డప్పుడు మాత్రమే తెలుసుకోవాలనేది శ్మశాన వైరాగ్యం వంటిది. అప్పటి ఆ క్షణంలోనే అయ్యో అనిపించి మరుక్షణంలోనే మరుపునిస్తుంది. వ్యాధి బాగా ముదిరినప్పుడు మాత్రమే వైద్యం చెంతకు పెడతాడు దీర్ఘయోగి. అనునిత్యం ఆరోగ్య సూత్రములను ఆచరించేవాడు దీర్ఘాయువు. చనిపోయినప్పుడే తెలుసుకోవడం అనేది దీర్ఘయుగ ఆలోచనలా ఉంటుంది. అనునిత్యం పారాయణ వలె పఠించే వారిని గరుడుడే వచ్చి అవసాన దశలో నాగలోకం చేర్చుతాడు. కనుక పురాణము ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రం వంటిది. పైగా విష్ణువు చెప్పిన ఈ గరుడ పురాణములోని ప్రథమాధ్యాయం నందు విష్ణువారాధనా క్రమము, తులసి మహాత్మ్యము, ఏకాదశి వ్రత విధి, నామమహిమ, సదాచార విధానము మొదలగు పెక్కు విషయములు భక్తి ముక్తిగా చెప్పబడి ఉన్నందున ఇది పూజాగృహమునందుండు నిత్య పారాయణ పురాణమైంది. మనమందరము కూడా ఈ గరుడ పురాణాన్ని తప్పనిసరిగా చదువుకుందాము. సో మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.